అందరికీ నమస్కారం. మా కాలజ్ఞాన్ ఛానల్కు స్వాగతం. ఈరోజు క్లాస్లో మనం ఫిజిక్స్లో సెమీకండక్టర్స్లో కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చూద్దాము, 2 మార్క్స్వి. సో మనకి ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి తెలంగాణలో 2022లో ఇంకా 15, 18, 19లో వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ అన్ ఎన్ టైప్ సెమీకండక్టర్, వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ చార్జ్ క్యారియర్స్ ఇన్ ఇట్ అనమాట. అసలు ఇక్కడ ఎన్ టైప్స్ అంటే ఏంటిది, మనకి ఇక్కడ ఎన్ అంటే ఏంటిది, ఫస్ట్ అసలు ఎన్ వచ్చేసి ఏంటిది, మనకి ఎన్ ఇండికేట్స్ నెగిటివ్. అంటే నెగిటివ్ అంటే ఏంటిది, మనకి నెగిటివ్ అంటే మనకి ఎలక్ట్రాన్స్ అనమాట. ఎన్ అంటే మనకి నెగిటివ్, నెగిటివ్ అంటే మనకి వచ్చేసి ఎలక్ట్రాన్స్. అసలు ఎలక్ట్రాన్స్ ఎక్కడి నుంచి వస్తాయి, మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మనకి డోపింగ్ ద్వారా ఇంక్రీజ్ అవుతాయి అనమాట. ఎట్లా ఇంక్రీజ్ అవుతాయి, డోపింగ్ చేయడం వల్ల మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. అసలు డోపింగ్ అంటే ఏంటిది, మనకి డోపింగ్ అంటే నథింగ్ బట్ యాడింగ్ అండ్ ఇంప్యూరిటీ అనమాట. డోపింగ్ అంటే ఏంటిది, యాడింగ్ అండ్ ఇంప్యూరిటీ. ఇంప్యూరిటీని యాడ్ చేసినప్పుడు మనకి ఎలక్ట్రాన్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు అసలుకి ఎన్ టైప్ అంటే ఏంటిదో మనం చూద్దాం. సో ఇప్పుడు మనం ఒక ప్యూర్ సబ్స్టెన్సెస్ తీసుకున్నాము, ఒకటి సిలికాన్, ఇంకోటి జర్మేనియం అనేది 2 సబ్స్టెన్సెస్ తీసుకున్నాము. సో దీని యొక్క అటామిక్ నెంబర్ వచ్చేసి మనకి 14. సో దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి మనకి 1s2, 2s2, 2p6, 3s2, 3p2. సో ఇక్కడ మనకి అవుటర్ మోస్ట్ షెల్లో చూసుకుంటే ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, 2 + 2 వచ్చేసి మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. అంటే ఇదిగోండి ఇక్కడ అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సేమ్ అదేవిధంగా మనం ఇప్పుడు దీనికి చూసుకుంటే దీనికి అటామిక్ నెంబర్ వచ్చేసి ఎంత, మనకి 32. సో ఇప్పుడు దీని అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, దీని అవుటర్ మోస్ట్ షెల్లో మనకి ఇదిగోండి ఇక్కడ 4s, 4p అంటే 2 + 2 మనకి 4. అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. 1, 2, 3, 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే దీని యొక్క అవుటర్ షెల్ వచ్చేసి మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో దీనికి కూడా 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఈ అవుటర్ మోస్ట్ షెల్లో 4 ఉన్నాయి కాబట్టి వీటిని ఏమంటాం మనము, టెట్రావాలెంట్ ఎలిమెంట్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ మనం ఏం తీసుకున్నాము, సిలికాన్, జర్మేనియం అనేవి తీసుకున్నాము. సో వీటిని మనం డోపింగ్ చేసినప్పుడు దేంతో డోపింగ్ చేస్తాము, పెంటావాలెంట్ ఎలిమెంట్స్తో డోప్ చేస్తాము. పెంటావాలెంట్ ఎలిమెంట్స్ ఎందుకు డోప్ చేస్తాము, మనం ఒకవేళ టెట్రావాలెంట్తోనే చేస్తే ఏమవుతుంది, 4 + 4 మనకి అవుటర్ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ అయిపోతుంది. 8 ఎలక్ట్రాన్స్ అయిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ ఎలిమెంట్ అనేది మనకి స్టేబుల్ అయిపోతుంది. అదే ఎలక్ట్రాన్స్ అనే దాంట్లో మూవ్ కావన్నమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తాం, పెంటావాలెంట్తో మనం కనుక డోపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఒక ఎలక్ట్రాన్ అనేది ఎక్స్ట్రా అవుతుంది. సో హోల్స్ అనేవి కూడా మనకి వస్తాయి. సో దాని ద్వారా మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ అవుతాయి అనమాట. సో అందుకని మనం ఏం చేస్తాము, పెంటావాలెంట్ ఎలిమెంట్స్తో మనం డోపింగ్ అనేది చేస్తాం. దేనికోసం, ఫ్రీ ఎలక్ట్రాన్స్ కోసం మనం పెంటావాలెంట్ ఎలిమెంట్తో డోప్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు టెట్రావాలెంట్ ఎలిమెంట్లో బాండింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. సో ఇప్పుడు మనం ఇవన్నీ టెట్రావాలెంట్ ఎలిమెంట్, ఇప్పుడు సపోజ్ ఈ మధ్యలో తీసుకుంటే దీనికి మనకి చుట్టూతో 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఇది వీటి 4 ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇది ఏం చేస్తుంది, మనకి అవుటర్ ఇప్పుడు ఈ చుట్టూతో ఇవి ఉన్నాయి కదా, వీటితో ఇది బాండ్, కోవలెంట్ బాండ్ అనేది ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఏం చేస్తాయి, ప్రతి ఒక్క ఎలిమెంట్ నుంచి మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది దీనికి వస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో వీటికి చుట్టూతో మనకి ఒక ఆక్టెట్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్టెట్ ఫామ్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, అది మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కాకుండా మనకి అదొక ఇన్సులేటర్ అయిపోతుంది అనమాట. మనకి ఇక్కడ ఇన్సులేటర్ కాదు కాబట్టి మనకి ఇక్కడ ఏం కావాలి, ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కావాలి. ఎలక్ట్రాన్స్ అనేవి మూవ్ కావాలంటే మనం ఏం చేయాలి, మనము డోపింగ్ అనేది చేయాలి. సో డోపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి అప్పుడు ఇక్కడ 5 ఎలక్ట్రాన్స్ అవుతున్నాయి అనమాట. ఇదిగోండి 1, 2, 3, 4, 5 అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని పెంటావాలెంట్ డోప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఆక్టెట్ వస్తుంది, మళ్ళీ ఇంకొక ఫ్రీ ఎలక్ట్రాన్ అనేది మనకి ఇక్కడ మిగిలిపోతుంది అనమాట. సో అప్పుడు డోపింగ్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఇఫ్ డోప్డ్ విత్ పెంటావాలెంట్ వీ గెట్ ఎ ఫ్రీ ఎలక్ట్రాన్ అనమాట. ఆక్టెట్ వస్తుంది ప్లస్ ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ కూడా వస్తుంది అనమాట మనకి. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మనకి ఎలక్ట్రాన్స్ అవుతాయి, మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి మనకి హోల్స్ అవుతాయి అన్నమాట. సో అసలు మనం ఎగ్జామ్లో ఆన్సర్ ఎట్లా రాయాలో ఒకసారి చూద్దాము. సో ఎన్ టైప్ సెమీకండక్టర్స్, ఇఫ్ సిలికాన్ ఆర్ జర్మేనియం డోప్డ్ విత్
pentavalent impurities like arsenic, the pentavalent atoms add extra electrons and make it an n-type semiconductors. ఇప్పుడు ఇక్కడ ఏంటిది సిలికాన్ అండ్ జెర్మేనియం అనేవి మనకి ప్యూర్ సబ్స్టెన్సెస్. వీటిని మనం పెంటావాలెంట్తో కనుక మనము డోప్ చేస్తే లైక్ ఆర్సెనిక్తో వీటిని కనుక డోప్ చేస్తే ఏమవుతుంది, అది మనకి కొన్ని ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అని యాడ్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, అది ఎన్ టైప్ అయిపోతుంది అనమాట. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్స్లో ఏముంటాయి, మనకి మెజారిటీ ఛార్జ్ క్యారియర్ వచ్చేసి మనకి ఎలక్ట్రాన్స్, ఇంకా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్ అనమాట. ఇక్కడ మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, ఇంకా తక్కువ అంటే హోల్స్ అనేవి మనకి తక్కువ ఉంటాయి అన్నమాట. సో దీంట్లో కీవర్డ్స్ వచ్చేసి ఏంటియో చూద్దాము. సో ఫస్ట్ మనకి ఇక్కడ డోప్డ్ అవుతాయి కాబట్టి అదొక కీవర్డ్. సెకండ్ పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్, దేంతో డోప్ చేస్తున్నాం మనము, పెంటావాలెంట్ ఇంప్యూరిటీస్తో మనం డోప్ చేస్తున్నాము. థర్డ్, అవి డోప్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి ఎక్స్ట్రా ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో ఇది ఇంకో కీవర్డ్. ఇంకా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, డోప్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి ఎక్కువ అవుతాయి. సో ఇదొక కీవర్డ్. ఇంకా మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్. ఈ పాయింట్స్ కనుక యూజ్ చేసి మనం ఆన్సర్ కనుక రాస్తే మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి వస్తాయి. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. సో ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి టీఎస్లో 2024, ఏపీలో 2015, 18 ఇంకా 19 ఇయర్స్లో వచ్చినాయి. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి వాట్ ఆర్ ఇన్సెంట్రిక్ అండ్ ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్, అసలు ఇన్సెంట్రిక్ ఇంకా ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి అని అడిగాడు. సో ఏంటిదో చూద్దాం. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి తెలుసుకుందాం. సో ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్, అసలు ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది, మనకి అవి వచ్చేసి మనకి ప్యూర్ సెమీ కండక్టర్స్ అనమాట. అంటే ఎట్లాంటి వాటితో మనకి డోపింగ్ అనేది జరగదు. సో నో ఇంప్యూరిటీస్ ఆర్ యాడెడ్. ఎగ్జాంపుల్ ఏంటిది, మనకి సిలికాన్ అండ్ జెర్మేనియంని మనం ఏమంటాము, ప్యూర్ సెమీ కండక్టర్స్ అని అంటాము. ఇవి మనకి ఎట్ అబ్సల్యూట్ జీరో ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ పర్ఫెక్ట్ ఇన్సులేటర్స్. మనకి 0 టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది, అయ్యి పర్ఫెక్ట్ ఇన్సులేటర్గా బిహేవ్ చేస్తుంది. ఎట్లా బిహేవ్ చేస్తుంది అనేది మనం ఒకసారి చూద్దాము. సో ఇది మనకి టెట్రావాలెంట్ ఎలిమెంట్స్ యొక్క బాండ్ ఫార్మేషన్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ ఈ మధ్యలో ఉన్న యాటమ్తో బాండ్ ఫార్మేషన్ అనేది చూద్దాము. సో ఇప్పుడు మనకి వీటి చుట్టూతో మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది, ఈ చుట్టూ ఉన్న ఈ నైబరింగ్ యాటమ్స్ దగ్గర నుంచి మనకి ఎలక్ట్రాన్ అనేది తీసుకుంటుంది. అప్పుడు మనకి ఏమవుతుంది, కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, మనకి దాని ఆటోమోస్ట్ షెల్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి వచ్చేసి అది ఆక్టెట్ అవుతుంది అనమాట. ఆక్టెట్ అంటే ఏంటిది, మనకి అది స్టేబుల్ అయిపోతుంది అనమాట. స్టేబుల్ అయినప్పుడు మనకి అక్కడ ఎట్లాంటి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ జరగదు కాబట్టి అదొక పర్ఫెక్ట్ ఇన్సులేటర్గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో నెక్స్ట్, ఎట్ హయ్యర్ టెంపరేచర్ ఇట్ బిహేవ్స్ యాజ్ ఎ కండక్టర్. మనకి టెంపరేచర్ పెంచినప్పుడు అది కండక్టర్గా ఎట్లా బిహేవ్ చేస్తుంది ఒకసారి చూద్దాం. సో మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ తీసుకున్నాము. సో ఇక్కడ మనకి మిడిల్ యాటమ్ దగ్గర ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. 8 ఎలక్ట్రాన్స్ ఉంటే ఏంటిది, మనకి అది ఆక్టెట్ అనేది ఫామ్ అయింది. సో మనకి ఇక్కడ టెంపరేచర్ మనం పెంచినప్పుడు ఏమవుతుంది, ఆ కోవలెంట్ బాండ్ ఏదైతే ఇక్కడ ఫామ్ అయిందో ఆ బాండ్ అనేది మనకి బ్రేక్ అయిపోతుంది. సో బ్రేక్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉన్నవంటి ఎలక్ట్రాన్ అనేది మనకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఏమవుతుంది, మనకి ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది ఇట్లా బయటికి వెళ్ళిపోతుంది. సో అక్కడ ఏమవుతుంది, మనకి ఎలక్ట్రాన్ వేకెన్సీ అనేది ఏర్పడింది. సో మనం ఎలక్ట్రాన్ వేకెన్సీని ఏమంటాము, హోల్ అంటాం అనమాట. సో మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయినప్పుడు మనకి ఒక ఎలక్ట్రాన్ మళ్ళీ ఒక హోల్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ మనం దీన్ని కండక్టర్ అనేది ఎందుకు అంటున్నాము, ఇక్కడ చాలా కోవలెంట్ బాండ్స్ ఉంటాయి. సో దాంట్లో వేరే కోవలెంట్ బాండ్ కూడా బ్రేక్ అవుతాయి కాబట్టి ఇక్కడ ఎస్కేప్ అయిన ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇంకో దగ్గర ఏదైతే కోవలెంట్ బాండ్ అనేది బ్రేక్ అయిందో అక్కడ ఈ ఎలక్ట్రాన్ అనేది అక్కడ వెళ్తుంది, మళ్ళీ అక్కడ ఇంకో హోల్ ఏర్పడుతుంది, అట్లా మనకి అక్కడ ఇంకో ఎలక్ట్రాన్ అనేది ఫ్రీ అవుతుంది, అట్లా మనకి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. సో ఎలక్ట్రాన్ మూవ్మెంట్ జరిగినప్పుడు ఏమవుతుంది, మనకి అదొక కండక్టర్ లాగా వర్క్ చేస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ నెంబర్ ఆఫ్ హోల్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అనమాట. సో మనం దీన్ని ఎగ్జామ్లో ఎట్లా రాయాలో చూద్దాం. సో ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్, ఆ ప్యూర్ సెమీ కండక్టర్ లైక్ సిలికాన్ ఈజ్ కాల్డ్ అండ్ ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్. ఇంకోటి, ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ ఇన్ అన్ ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్. మనకి ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్లో మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్. సో ఇప్పుడు మనం ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి మాట్లాడుకుందాము.
సో ఎగ్జామ్లోకి వచ్చేసరికి మనం పాయింట్ టు పాయింట్ ఈ 2 పాయింట్స్ రాస్తే మనకి సరిపోతుంది. కానీ చాలా మందికి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. అంటే అది ఇన్సెంట్రిక్ అంటే ఏంటిది, ఎక్సెంట్రిక్ అంటే ఏంటిది, అసలు ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది అని మనకి కొంతమంది కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి మొత్తం బేసిక్ దగ్గర నుంచి కనుక మనం నేర్చుకుంటే వెళ్తే మనకి ఈజీగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ కొంచెం కాన్సెప్ట్తో నేర్చుకుంటూ వెళ్తున్నాము. ఫర్దర్గా మనం లెసన్స్తో నేర్చుకునేటప్పుడు ఇంకా డీటెయిల్గా ఇంకా మంచిగా అసలుకి పాయింట్ టు పాయింట్ అనేది డిస్కస్ చేసుకుందాము. సో ఇక్కడికి వచ్చేసేసరికి మనకి జస్ట్ ఎగ్జామ్లో ఈ 2 పాయింట్స్ రాస్తే మనకి సరిపోతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇన్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ గురించి చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిదో చూద్దాం. సో ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ట్రైవాలెంట్ ఎలిమెంట్స్తో డోపింగ్ అనమాట. సో ఇప్పుడు మనం ట్రైవాలెంట్ ఎలిమెంట్ డోపింగ్ ఎట్లా ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. సో ఇదొకటి. సో ఈ ఎగ్జాంపుల్లో మనకి ఇక్కడ మనకి చుట్టూతో ఉన్నాయని మనకి టెట్రావాలెంట్ యాటమ్స్, మళ్ళీ ఈ మిడిల్లో ఉన్నది మనకి ట్రైవాలెంట్ యాటమ్ అనమాట. సో ఈ ట్రైవాలెంట్ యాటమ్కి మనకి చుట్టూతో మనకి ఇక్కడ 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అనమాట. 1 2 3 ఎలక్ట్రాన్స్. సో ఈ 3 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కాబట్టి ఇదేం చేస్తుంది, మనకి ఈ చుట్టూతో ఉన్న ఈ నైబరింగ్ యాటమ్స్ దగ్గర నుంచి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తీసుకొని కోవలెంట్ బాండ్ అనేది మనకి ఇక్కడ ఫామ్ అవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనకి ఇక్కడ ఎలక్ట్రాన్ లేదు కాబట్టి ఎలక్ట్రాన్ లేనప్పుడు మనం దాన్ని ఏమంటాం, మనం దాన్ని అక్కడ హోల్స్ అంటాం. ఎలక్ట్రాన్ వేకెన్సీని మనం హోల్ అంటాము. సో ఇక్కడ మనకి హోల్ అనేది ఏర్పడింది. సో దీనికి ఇక్కడ ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ హోల్స్ ఆర్ మోర్ అనమాట, కాల్డ్ పీ టైప్. మనకి నెంబర్ ఆఫ్ హోల్స్ అనేవి కనుక ఎక్కువ ఉంటే దాన్ని మనం పీ టైప్ సెమీ కండక్టర్ అని అంటాము. సో ఇది వచ్చేసి మనకి 1 టైప్. సో ఇక్కడ 2 టైప్స్ ఉంటాయి. సెకండ్ టైప్ వచ్చేసి ఏంటిది మనకి, సో ఇప్పుడు మనం సెకండ్ టైప్ చూద్దాము. సెకండ్ టైప్ వచ్చేసి ప్యూర్ సెమీ కండక్టర్స్ డోప్డ్ విత్ పెంటావాలెంట్ ఎలిమెంట్స్. సో ఇప్పుడు దాకా మనం ట్రైవాలెంట్ ఎలిమెంట్స్ డోపింగ్ చూసాం కదా, ఇప్పుడు మనం పెంటావాలెంట్ ఎలిమెంట్స్ డోపింగ్ ఎట్లా ఉంటుందో చూద్దాము. సో ఇక్కడ ఈ చుట్టూ వచ్చేసి మనకి టెట్రావాలెంట్ యాటమ్స్. సో ఈ మిడిల్లో వచ్చేసి మనకి పెంటావాలెంట్ యాటమ్ అనమాట. సో పెంటావాలెంట్ యాటమ్ అంటే ఏంటిది, దానికి మనకి 5 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో కానీ మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది మనకి 4 ఎలక్ట్రాన్స్తోనే మనకి ఫామ్ అవుతుంది. సో ఈ వచ్చేసి మనకి వీటి 4 ఎలక్ట్రాన్స్, ఇంకో 5th ఎలక్ట్రాన్ అనేది ఇక్కడ ఉంది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ చుట్టూ ఉన్న టెట్రావాలెంట్ యాటమ్స్తో మనకి అంటే ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది షేర్ చేసుకొని అది ఆక్టేట్ స్టేట్లోకి, అంటే 8 ఎలక్ట్రాన్స్ అనేవి వస్తాయి కాబట్టి అది ఆక్టేట్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇంకా ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఎలక్ట్రాన్ అనేది మనకి అంతే ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఒక ఎలక్ట్రాన్ అనేది మిగిలిపోయింది కాబట్టి దీన్ని ఏమంటాము, అన్బాండెడ్ ఫ్రీ ఎలక్ట్రాన్ డొనేటెడ్ బై పెంటావాలెంట్ అనమాట. సో ఇక్కడ ఇది ఎట్లాంటి కోవలెంట్ బాండ్, ఏ బాండ్ ఫామ్ చేయదు కాబట్టి ఇది మనకు ఒక ఫ్రీ ఎలక్ట్రాన్ అనమాట. సో ఇక్కడ ఇది ఒకటే ఫ్రీ ఎలక్ట్రాన్ కాదు, ఇట్లా ఎన్నో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉంటాయి కాబట్టి సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎలక్ట్రాన్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి. సో దీన్ని ఏమంటాం మనం ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అనేది అంటాము. సో ఇక్కడ 2 టైప్స్, ఒకటి వచ్చేసి పీ టైప్ సెమీ కండక్టర్స్, ఇంకోటి వచ్చేసి మనకి ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అనమాట. సో వాళ్ళకి ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటిది మనం ఒకసారి చూద్దాము. సో ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్, ఆ సెమీ కండక్టర్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ ఆర్ పెంటావాలెంట్ impurities is called eccentric semiconductors. They are of 2 types. 2 types. First, n-type semiconductors have more electrons than holes. n-type semiconductor దీంట్లో మనకి ఎలక్ట్రాన్స్ ఎక్కువ ఉంటాయి, హోల్స్ అనేవి తక్కువ ఉంటాయి. సెకండ్, p-type semiconductors have more holes దాన్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ మనకి పీ టైప్ సెమీ కండక్టర్లో వచ్చేసరికి మనకి ఎలక్ట్రాన్స్ అనేవి తక్కువ ఉంటాయి, ఇంకా హోల్స్ అనేవి మనకి ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దాకా మనం ఓవరాల్గా అసలు ఇన్సెంట్రిక్ అంటే ఏంటిది, ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి మనం చూసాము. సో ఇప్పుడు మనము అసలు ఎగ్జామ్లో 2 మార్క్స్ క్వశ్చన్లో అసలు మనం ఏం రాయాలో చూద్దాము. సో ఈ పాయింట్స్ అనేది మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాము. సో అసలు దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్స్లో మనకి అసలుకి ఏ కీవర్డ్ రాస్తే మనకి 2 మార్క్స్ వస్తాయి అవి చూద్దాము. సో ఫస్ట్ పాయింట్లో వచ్చేసి మనకి అసలుకి ఏమవుతుంది, అవి ఏంటి, ప్యూర్ సెమీ కండక్టర్స్ అంటాము. సో అసలుకి ఇది ఇక్కడ ఈ ఇన్సెంట్రిక్లో మనకి ఏమవుతుంది, మనకి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ హోల్స్ అవుతాయి. సో ఇది ఒక కీ పాయింట్. సో ఇప్పుడు మనం ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్స్, అసలు ఎక్సెంట్రిక్ సెమీ కండక్టర్లో ఏమవుతుంది మనకి, మనం మెయిన్గా డోపింగ్ చేస్తాము. సో ఇక్కడ మనకి డోప్డ్ ఇది ఒక కీవర్డ్.
సో దీనిలో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి? 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ ఎన్ టైప్. అసలు ఎన్ టైప్ సెమీకండక్టర్స్లో మనకి ఏముంటుంది? ఎన్ టైప్లో మనకి ఎలక్ట్రాన్స్ అనేవి మోర్ ఉంటాయి, అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. సో అదొక కీ పాయింట్. సెకండ్ మనకి పీ టైప్. సో పీ టైప్లో ఏముంటుంది? మనకి పీ టైప్లో మోర్ హోల్స్ అనేవి ఉంటాయి. సో అదేంటిది? మనకి హోల్స్, మోర్ హోల్స్ అనేది ఇంకో కీ పాయింట్స్. సో ఈ కీ పాయింట్స్ కనుక యూస్ చేసి మనం ఆన్సర్ కనుక రాస్తాం మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి పడుతుంది. సో ఇది వచ్చేసి మనకి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏపీలో 2017, ఇంకా తెలంగాణలో 17, ఇంకా 18 ఇయర్స్లో వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈస్ అ పీ టైప్ సెమీకండక్టర్ అండ్ వాట్ ఆర్ ద మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఇట్. అసలుకి పీ టైప్ సెమీకండక్టర్స్ అంటే ఏంటిది, దానిలో మెజారిటీ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ అంటే ఏంటిది అని అడిగాడు. సో అసలు పీ టైప్ సెమీకండక్టర్ అంటే ఏంటిదో చూద్దాము. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాం? మనం సిలికాన్ ఇంకా జెర్మేనియం అనేది తీసుకున్నాము. సో దీని యొక్క ఆటమిక్ నెంబర్ వచ్చేసి ఏంటిది? మనకి 14. అంటే మనకి దీని యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో లాస్ట్లో మనకి 2+2, అంటే మనకి దీని అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సేమ్ అదే విధంగా మనం ఇప్పుడు జెర్మేనియంకి చూసుకుంటే దాని యొక్క ఆటమిక్ నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 32. అంటే దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్లో చూసుకుంటే మనకి 4s2 4p2, అంటే 2+2 మనకి 4. సో దీని అవుటర్ మోస్ట్ షెల్లో మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో వీటన్నిటికి మనకి 4 ఉన్నాయి. సో దాన్ని 4 ఉంటే మనం ఏమంటాం? మనం వాటిని టెట్రావాలెంట్ ఎలక్ట్రాన్స్ అని అంటాం అనమాట. సో టెట్రావాలెంట్ ఎలిమెంట్స్. సో మనం ఎగ్జాంపుల్గా ఏం తీసుకున్నాము? సిలికాన్ ఇంకా జెర్మేనియం తీసుకున్నాం. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము? డోపింగ్ చేస్తాం. దేంతో డోప్ చేస్తాం? మనం ట్రైవాలెంట్ ఎలిమెంట్స్తో మనం డోప్ చేస్తామన్నమాట. దేనికోసము? మనము ఫ్రీ హోల్స్ కావాలి. హోల్స్ కోసం మనము ట్రైవాలెంట్ ఎలిమెంట్స్తో మనం డోప్ చేస్తాము. సో అసలు ఫస్ట్ డోపింగ్ చేయకుండా ఎట్లా ఉంటుందో మనం ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే ఇది ఒక మనకి ప్యూర్ ఇన్సులేటర్ అనమాట. అసలుకి ఇది ప్యూర్ ఇన్సులేటర్ ఎట్లా అయింది? సో ఇప్పుడు మనకి ఇవన్నీ మనకి టెట్రావాలెంట్ యాటమ్స్. సో ఇప్పుడు మనం మిడిల్ వన్ కనుక చూసుకుంటే దీనికి మనకి 4 ఎలక్ట్రాన్స్ అనేవి ఉన్నాయి. సో ఇప్పుడు ఇదేం చేస్తుంది? మనకి చుట్టూ ఉన్న ఈ నైబరింగ్ యాటమ్స్ దగ్గర నుంచి మనకి ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది తీసుకొని మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో ఇదిగోండి ఇట్లా ఒక్కొక్క ఎలక్ట్రాన్ అనేది తీసుకొని మనకి అక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? మనకి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్ అంటే షెల్లో మనకి ఇక్కడ మనకి 8 ఎలక్ట్రాన్స్ వచ్చేసి అది మనకి ఆక్టెట్ అనేది ఫామ్ అవుతుంది. ఆక్టెట్ అనేది ఫామ్ అయినప్పుడు ఏమవుతుంది? ఆ మిడిల్ ఆటమ్ అనేది మనకి స్టేబుల్ అయిపోతుంది. స్టేబుల్ అంటే ఏంటిది? మనకి అక్కడ ఎట్లాంటి ఎలక్ట్రాన్ మూవ్మెంట్ అనేది మనకి జరగదు కాబట్టి అది ఒక ప్యూర్ ఇన్సులేటర్గా మనకి వర్క్ చేస్తుంది అనమాట. సో ఇది ఇప్పుడు మనకి ఇది మనం టెట్రావాలెంట్తో చూసాము. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దాము? ట్రైవాలెంట్ ఎలిమెంట్తో ఎట్లా మనకి డోపింగ్ అవుతుందో మనం ఒకసారి చూద్దాము. సో ఇప్పుడు మనకి చుట్టూతో వచ్చేసి మనకి టెట్రావాలెంట్ యాటమ్స్, ఈ మిడిల్లో వచ్చేసి మనకి ట్రైవాలెంట్ యాటమ్ అనమాట. సో ఇక్కడ మనకి ట్రైవాలెంట్ యాటమ్కి మనకి చుట్టూతో మనకి 3 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి. 1 2 3. సో ఇప్పుడు ఇదేం చేస్తున్నాయి? మనకి ఇప్పుడు ఈ చుట్టూ ఉన్న నైబరింగ్ యాటమ్స్ దగ్గర నుంచి మనకి ఈచ్ ఎలక్ట్రాన్ తీసుకొని మనకి కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ అవుతుంది. కానీ ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ కోవలెంట్ బాండ్ అనేది ఫామ్ కాదు. ఎందుకు? అక్కడ మనకి ఎలక్ట్రాన్ వేకెన్సీ అనేది ఉంది. సో ఎలక్ట్రాన్ వేకెన్సీని మనం ఏమంటాము? హోల్ అనేది అంటాం అనమాట. సో మనకి ఇక్కడ ఏమవుతుంది? ఇఫ్ డోప్డ్ విత్ ట్రైవాలెంట్ వీ గెట్ అ ఫ్రీ హోల్. మనం ఇక్కడ మన ట్రైవాలెంట్తో కనుక డోప్ చేస్తే మనకి ఫ్రీ హోల్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది? మనకి మెజారిటీ క్యారియర్స్ ఆర్ హోల్స్ అండ్ మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ మనకి ఎలక్ట్రాన్స్ అవుతాయి అన్నమాట. సో అసలు ఈ పీ టైప్ సెమీకండక్టర్స్ యొక్క డెఫినేషన్ ఏంటిదో మనం ఒకసారి చూద్దాము. సో పీ టైప్ సెమీకండక్టర్స్: if a silicon or germanium doped with trivalent impurities like indium, the trivalent atom add an extra hole and make it p-type semiconductors. So మనకి ఇక్కడ సిలికాన్ అండ్ జెర్మేనియంకి కనుక మనం ట్రైవాలెంట్ ఇంప్యూరిటీతో డోప్ చేస్తే, ఎగ్జాంపుల్ ఇండియంతో కనుక మనం డోప్ చేస్తే ఏమవుతుంది? అది మనకి ఎక్స్ట్రా హోల్స్ అని యాడ్ చేస్తుంది. ఎక్స్ట్రా హోల్స్ అంటే మనకి అది p-type semiconductor అనమాట. So in p-type semiconductors, majority charge carriers are holes and minority charge carriers are electrons. మనకి p-type semiconductors లో majority charge carriers వచ్చేసి మనకి holes, ఇంకా minority charge carriers వచ్చేసి మనకి electrons అన్నమాట.
సో ఇది ఈ క్వశ్చన్కి ఓవరాల్ అంటే ఈ ఆన్సర్ రాస్తే సరిపోతుంది. సో దీంట్లో మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటో మనం ఒకసారి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ పీ టైప్ సెమీకండక్టర్స్లో మనకి మెయిన్గా ఏమవుతుంది, మనకి డోప్ అవుతుంది. సో అది డోపింగ్ అనేది మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్. సెకండ్, దేంతో డోపింగ్ అవుతుంది, మనకి ట్రైవాలెంట్ ఇంప్యూరిటీస్తో మనకి డోపింగ్ అవుతుంది. సో ఇదొక ఇంపార్టెంట్. సో ఎగ్జాంపుల్ లైక్ ఇండియం, ఇదొక పాయింట్. సో నెక్స్ట్, సో ఇక్కడ మనకి డోపింగ్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి ఎక్స్ట్రా హోల్స్ అనేవి మనకి యాడ్ అవుతుంది. సో ఇదొక ఇంపార్టెంట్. నెక్స్ట్, అసలు మనకి ఇక్కడ పీ టైప్లో మనకి ఏమవుతుంది, అసలు మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఏంటిది, మనకి హోల్స్. సో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ హోల్స్. సో ఇదొక పాయింట్. ఇంకా థర్డ్, మనకి మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ వచ్చేసి ఎలక్ట్రాన్స్. సో మనం ఈ టోటల్ ఈ కీవర్డ్స్ కనుక యూస్ చేసి కనుక మనం ఆన్సర్ రాస్తే మనకి ఖచ్చితంగా 2 మార్క్స్ అనేవి పడతాయి. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చూద్దాం. సో ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏపీలో 2016, 18, 19, 22, 23, 24లో వచ్చింది. ఇంకా తెలంగాణలో 16 ఇంకా 18లో వచ్చింది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి డ్రా ద సర్క్యూట్ సింబల్ ఆఫ్ పిఎన్పి అండ్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్స్. సో వీటి యొక్క సింబల్స్ అనేవి మనకి గీమని చెప్తున్నాడు. సో ఫస్ట్ వాటి సింబల్స్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఈ విధంగా ఒక డయాగ్రామ్ అనేది గీసుకోండి. చాలా వరకు అందరు గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేస్తారు. యారో మార్క్ లోపలికి ఉన్నప్పుడు దాన్ని పిఎన్పి అని, యారో మార్క్ బయటకు ఉన్నప్పుడు దాన్ని ఎన్పిఎన్ అని ట్రై చేస్తారు. కానీ ఇది ఒక చిన్న ట్రిక్ అనమాట. సో దీంట్లో ఇక్కడ ఏం లేదు. సో మనకి ఇక్కడ యారో మార్క్ అనేది లోపలికి ఉంది, అంటే దీన్ని పట్టుకొని మనం నెట్టాలి, అంటే నెట్టండి. సో నెట్టండి అంటే ఏంటిది, దాని యొక్క ఫస్ట్ లెటర్ అనేది ఎంతో స్టార్ట్ అవుతుంది. సో ఎండ్. సో దీనికి ఇటు పక్కన అటు పక్కన పి పెడితే మనకి ఏమవుతుంది, అది పిఎన్పి అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం పట్టుకొని నెట్టండి అంటే లోపలికి నెడుతున్నాం. సో ఎన్. సో దాన్ని మనం పిఎన్పి అని అంటాం అనమాట. సో ఇక్కడ వచ్చేసి మనకి దీన్ని మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ అంటాము. సో దీన్ని మనం కలెక్టర్ అంటాము, దీన్ని బేస్ అంటాము, ఇంకా దీన్ని మనం ఎమిటర్ అంటాము. సో ఇది వచ్చేసి మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ అనమాట. సో ఇప్పుడు అదేవిధంగా మనం ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యొక్క సింబల్ కూడా చూద్దాము. సో ఇక్కడ ఏమవుతుంది, మనం ఈ యారో మార్క్ అనేది బయటకు ఉంది. సో దీన్ని పట్టుకొని మనం పీకాలి, అంటే మనం పీకండి. సో పీకండి అంటే అక్కడ ఏమవుతుంది, మనకి పీ. సో పీతో స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇటు పక్కన అటు పక్కన మనం ఎన్ పెడతాము. సో అది మనకి ఏమవుతుంది, ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ అనేది అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి దీన్ని మనం కలెక్టర్ అంటాము, దీన్ని బేస్ అంటాము, దీన్ని ఎమిటర్ అంటాం అనమాట. సో ఈ విధంగా మనం కనుక దీన్ని గుర్తుపెట్టుకొని ఈ సింబల్ కనుక డ్రా చేస్తే మనకి 2 మార్క్స్ అనేవి ఈజీగా వచ్చేస్తాయి అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చేసి మనకి ఏపీలో 2016 ఇంకా టీఎస్లో 2015లో వచ్చింది. సో ఈ క్వశ్చన్ వచ్చేసి ఇన్ విచ్ బయాస్ కెన్ అ జీనో డయోడ్ బీ యూజ్డ్ యాజ్ అన్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఎక్కడ మనకి జీనా డయోడ్ అనేది మనకి వోల్టేజ్ రెగ్యులేటర్గా యూజ్ చేయొచ్చు అనేది అడుగుతున్నారు అనమాట. సో ఇప్పుడు మనం ఫస్ట్ వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క డయాగ్రామ్ అనేది చూద్దాము. సో ఇది వచ్చేసి వోల్టేజ్ రెగ్యులేటర్ యొక్క డయాగ్రామ్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం వోల్టేజ్ని ఇన్పుట్ చేస్తాము. సో ఇప్పుడు మనం దీన్ని అన్రెగ్యులేటెడ్ వోల్టేజ్ అని అంటాము. సో ఇక్కడికి వచ్చేసరికి ఇది రెగ్యులేటెడ్ వోల్టేజ్. విజెడ్ అంటే మనకి ఇక్కడ జీనాట్ వోల్టేజ్ అనమాట. సో ఇక్కడ మనకి రెగ్యులేటెడ్ వోల్టేజ్ అంటే మనం ఇక్కడ ఫ్రిడ్జ్ కానీ టీవీ కానీ ఏదో ఒకటి మనం ఇక్కడ కనెక్ట్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు ఆ టీవీ ఇంకా ఫ్రిడ్జ్కి మనకి ఒక రెగ్యులేటెడ్ వోల్టేజ్ అనేది ఉంటుంది. దానికంటే మనకి ఎక్సీడ్ అవుతే ఆ అప్లయన్సెస్ మనకి పాడైపోతాయి. సో అది పాడు కాకుండా ఉండాలంటే మనం ఏం చేస్తాము, దీనికి ప్యారలల్గా మనము జీనా డయోడ్ని రివర్స్ బయాస్లో మనం కనెక్ట్ చేస్తాం అనమాట. సో కనెక్ట్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఏదైతే వోల్టేజ్ అనేది పాస్ అవుతుందో, ఇప్పుడు హయ్యర్ వోల్టేజ్ కనుక పాస్ అవుతే ఏమవుతుంది, ఆ జీనా డయోడ్ అనేది మనకి దాన్ని కనెక్ట్ చేసి దాన్ని డైవర్ట్ చేస్తుంది అనమాట. సో డైవర్ట్ చేయడం వల్ల ఏమవుతుంది, మనకి దానికి ఈ రెగ్యులేటెడ్ వోల్టేజ్కి ఎంత వోల్టేజ్ అనేది కావాలో అంత వోల్టేజ్ మాత్రమే అక్కడికి వెళ్ళి ఆ అప్లయన్సెస్ అనేవి మనకి పాడు కాకుండా మనకి వర్క్ చేస్తాయి అన్నమాట. సో ఇప్పుడు దాకా మనము ఏం డిస్కస్ చేసుకున్నాము దాన్ని మనం ఒకసారి వర్డింగ్స్లో చూద్దాము. సో ఏమవుతుంది, మనకి కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ విత్ ద లోడ్ ఇన్ ద సర్క్యూట్. సో మనం ఏం చేస్తాము, జీనా డయోడ్ని ఈ లోడ్కి ప్యారలల్గా రివర్స్ బయాస్లో మనం కనెక్ట్ చేస్తాం అనమాట. సో ద జీనా డయోడ్ కెన్ బి కండక్టెడ్ ఇన్ రివర్స్. దీన్ని మనం రివర్స్లో మనం కనెక్ట్ చేస్తాము. ఇన్ ద ఇన్పుట్ వోల్టేజ్ ఎగ్జిట్స్ ద జీనా వోల్టేజ్, ద డయోడ్ డైవర్ట్స్ ఎక్సెస్ కరెంట్.
సో ఇక్కడ ఏమవుతుంది మనకి ఒకవేళ కరెంట్ వోల్టేజ్ కనుక మనకి ఎక్కువ వస్తే దాన్ని మనకి జీనా డయోడ్ అనేది దాన్ని డైవర్ట్ చేస్తుంది అనమాట. మెయింటైనింగ్ అ కాన్స్టెంట్ అవుట్పుట్ వోల్టేజ్, ఒక కాన్స్టెంట్ దీనికి ఎంత కావాలో అంత వోల్టేజ్ అనేది మాత్రమే అది పాస్ చేస్తుంది అనమాట. సో ప్రొటెక్ట్ అగెన్స్ట్ ఓవర్ వోల్టేజ్ కాకుండా ఒక కాన్స్టెంట్ వోల్టేజ్ అని మెయింటైన్ చేసి ఆ యొక్క అప్లయన్సెస్ మనకి అది ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ యొక్క జీనా డయోడ్ గురించి ఓవరాల్గా ఒక కాన్సెప్ట్ అనమాట. సో అసలుకి ఎగ్జామ్లో మనం ఏం రాయాలి అనేది ఒకసారి మనం చూద్దాము. సో ఎగ్జామ్లో ఏం రాయాలి మనము, ఎగ్జామ్లో వచ్చేసి ఇన్ అ వోల్టేజ్ రెగ్యులేటర్ ద జీనా డయోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ అ రివర్స్ బయాస్. మనకి వోల్టేజ్ రెగ్యులేటర్లో అది రివర్స్ బయాస్లో యూజ్ చేస్తామని రాయాలి. సెకండ్, బికాజ్ ఇన్ రివర్స్ బయాస్ జీనార్ వోల్టేజ్ రిమైన్స్ కాన్స్టెంట్. మనకి రివర్స్ బయాస్లో జీనార్ వోల్టేజ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది ఓవర్ అ లార్జ్ కరెంట్ రేంజ్. ఒక లార్జ్ కరెంట్ రేంజ్లో మనకి ఇక్కడ ఈ వోల్టేజ్ అనేది మనకి కాన్స్టెంట్గా ఉంటుంది. సో మనకి ఈ 2 పాయింట్స్ రాస్తే మనకి సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనమాట. సో ఇప్పుడు మనం ఈ క్వశ్చన్ చూద్దాం. ఈ క్వశ్చన్ వచ్చి మనకి టీఎస్లో 2015 ఇంకా 2020లో వచ్చింది. ఈ క్వశ్చన్ వచ్చేసి విచ్ గేట్స్ ఆర్ కాల్డ్ యూనివర్సల్ గేట్స్. అసలు యూనివర్సల్ గేట్స్ అంటే ఏంటిది అది ఒకసారి చూద్దాము. సో అసలు ఇవి ఏంటిగా చూద్దాము. సో ఇది వచ్చేసి ఒక గేట్ యొక్క సింబల్ అనమాట. సో ఈ సింబల్ని ఏమంటాం మనము, నాండ్ గేట్ అని అంటాం అనమాట. నాండ్ గేట్ అంటే యాండ్ గేట్ ప్లస్ నాట్ గేట్, ఈ రెండు కలిస్తే మనకి నాండ్ గేట్ అవుతుంది అనమాట. సో ఈ సింబల్ వచ్చేసి నాండ్ గేట్ యొక్క సింబల్. సో ఇంకొకటి, సో దీన్ని ఏమంటాం మనం, నార్ గేట్ అంటాం అనమాట. నార్ గేట్ అంటే మనకి ఆర్ ప్లస్ నాట్ ఇచ్చేసి మనకి నార్ గేట్. సో ఈ రెండు వచ్చేసి మనకి యూనివర్సల్ గేట్స్ అనమాట. సో మనం ఏమంటాము, యూనివర్సల్ గేట్స్ ఆర్ నాండ్ గేట్ అండ్ నార్ గేట్స్ ఆర్ కాల్డ్ as యూనివర్సల్ గేట్స్. సో వీటిని ఎందుకు అంటాము, బికాస్ ఎనీ లాజిక్ గేట్ కెన్ బి కన్స్ట్రక్టెడ్ బై యూజింగ్ నాండ్ గేట్ ఆర్ నార్ గేట్. సో ఈ యొక్క నాండ్ గేట్ అండ్ నార్ గేట్ని యూజ్ చేసి మనం ఎట్లాంటి లాజిక్ గేట్స్ కనుక మనం కన్స్ట్రక్ట్ అనేది చేయగలం అన్నమాట. సో ఇది వచ్చేసి ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఇది రాస్తే మనకి 2 మార్క్స్ అనేవి కంపల్సరీ వస్తాయి అన్నమాట. సో మా కాలజ్ఞాన్ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.